ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీశైలం మాదిగ, ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేదాకా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ఆగస్టు 1న వెలువరించడం జరిగింది. తీర్పునిచ్చిన మరుక్షణమే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్తో పాటు రాబోయే నోటిఫికేషన్లో కూడా వర్గీకరణకు అనుగుణంగా ఉంటుందని, అలాగే గ్రూప్ 1, 2 మెడిసిన్ సీట్ల కేటాయింపు, విశ్వవిద్యాలయాల్లో సీట్ల కేటాయింపు, ప్రైవేట్ రంగంలో సైతం వర్గీకరణకు అనుగుణంగా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇటీవల వెలువడిన డిఎస్సి ఫలితాలలో 11,062 ఉపాధ్యాయ నియామకాలలో వర్గీకరణకు అనుగుణంగా న్యాయమైన వాటా 1,200 ఉద్యోగాలు మాదిగలు ఉపకులాలకి రావాల్సి ఉండగా కేవలం 200 మందికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా మాదిగలకు ఉపకులాలకు తీరని అన్యాయం చేసినట్టేనని అన్నారు. తక్షణమే నియామకాలు ఆపాలని, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల ఉపకులాల ఆవేదనను తెలియజేసేందుకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల నుండి నిర్వహించే నిరసన ర్యాలీలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాలతో పాటు డిఎస్సిలో వెనుకబడ్డ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 15న హైదరాబాద్లో జరిగే ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ, ఎంఎస్సీ రాష్ట్ర నాయకులు ఆడెపు నాగార్జున మాదిగ, మచ్చ ఏడుకొండలు కొమెరెస్వామి, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ముడుపు శ్రీను, సంద్ర నాగరాజు, బొజ్జ చిన్న, ఏర్పుల వెంకటయ్య, మహిళా జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, స్వప్న, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరి, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు బొజ్జ దేవయ్య, తరి ఏడుకొండలు, మాసారం వెంకన్న, జలంధర్, బొజ్జ నవీన్, బకరం లింగస్వామి, పరమేష్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిండు అసెంబ్లీలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈరోజు మీరు నోటిఫికేషన్లు వెలువడటం, మాదిగలను మోసం చేయటం ఇవాళ మీకు తగదు. ఖచ్చితంగా మీకు తగిన మాదిగ ఒప్పుకోవాలి, బుద్ధి చెప్పక తప్పదు. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తదుపరి కార్యాచరణ ఈ నెల 15 తర్వాత ఉంటుంది. రేపు 9వ తారీఖు నిరసన కార్యక్రమం కూడా మన స్థానిక అంబేద్కర్ విగ్రహం కాంచి జిల్లా కలెక్టరేట్ వరకు కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాదిగ ఉపకులాలు నీకు బుద్ధి చెప్పక తప్పదు. మా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏందో మీకు రుచి చూపెట్టక కూడా తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా నియంత పాలన చేసినటువంటి కేసీఆర్కు ఎలా బుద్ధి చెప్పామో, ఎలా బుద్ధి చెప్పారని ఎలా గద్దెదించామో మాదిగలకు తెలుసు. ఇవాళ ఆయన తన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు కూడా మీ సొంత ఫామ్ హౌస్లో రేపు రెస్ట్ తీసుకోక తప్పదు. మీలో కూడా కుంపటి జరుగుతుంది. అందులో మాదిగలతోటి పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రజా నాయకులు కూడా ఎవరు ప్రభుత్వాన్ని ఏలే పరిస్థితి లేదు. మీకు కూడా అదే పరిస్థితి పడుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనికి నిరసనగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు రేపు 9వ తారీఖున అంబేద్కర్ విగ్రహం కానించి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన ఉంటున్నది. దాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని అనుబంధ సంఘాలు కలిసి ప్రజా సంఘాలు, వర్గీకరణకు అనుకూలమైనటువంటి ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం వెలువడినటువంటి తీర్పుకు మీరు విరుద్ధంగా పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మేము గద్దెదించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తాం. ఆగస్టు 1వ తారీఖున వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని, కట్టుబడేటువంటి మాటల్ని మీరు అమలు చేసేటువంటి రీతిలో మీరు కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సార్, మాదిగలు గత 24 సంవత్సరాల నుండి మేము నష్టపోతున్నామని మేము మొత్తుకుంటున్నాము. మీకు ఆ విషయం తెలుసు. అనేక సభలలో మీరు కూడా రావడం జరిగింది.
ఈ విషయాల్ని మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మీకు అవకాశం వచ్చినా కానీ మీరు రేపు నోటిఫికేషన్లలో మీరు ఉద్యోగాలను నింపే ప్రక్రియను మీరు వేగవంతం చేస్తుర్రు. దాంట్లో మేము పెద్ద ఎత్తున నష్టపోతున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్లు నిలుపుదల చేస్తూ వర్గీకరణ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. మరి అదేవిధంగా అనేక విధాలుగా మేము ఈ యొక్క మెడిసిన్లలో కానీ ఇంజనీరింగ్లో కానీ తర్వాత అనేక మరి విద్యా ఉపాధి రంగాలలో మేము నష్టపోతున్నాం. కాబట్టి దయచేసి మరి ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద మనసుతోటి అర్థం చేసుకుని త్వరగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తేలితెల్లం చేస్తూ క్లియర్ చేస్తూ మాకు ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.